భగవద్గీత 308వ రోజు 30వ శ్లోకం. సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలే అపి చ మాం తే విద్యుక్తచేతసః. సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలే అపి చ మాం తే విదుః యుక్తచేతసః. ఎవ్వరు మాం నన్ను సాధిభూతాది దైవం ఆదిభూత ఆదిదైవములతో గూడిన వానిని గను సాధియజ్ఞం చ ఆదియజ్ఞముతో గూడిన వానిని గను విదుః తెలుసుకొనుచున్నారు తే వారు ప్రయాణకాలే అపిచ మరణకాలమునందును యుక్తచేతసః యోగయుక్తులై మాం నన్ను విదుః తెలియుదురు. ఆదిభూత ఆదిదైవ ఆది యజ్ఞముతో పాటు అందరికిని ఆత్మస్వరూపుడనైన నన్ను అంత్యకాలమునందునైనను తెలుసుకొనువారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు. Those who know me as the governing principles of the material manifestation, Adibhuta, of the divine power, Adidaiva, and of all sacrifices, Adhyajna, continue to know me with a steadfast mind, even at the time of death. ఓం తస్థదితి శ్రీమద్భగవద్గీత సుపనిషత్తు బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. Om Tastat. Thus ends the 7th chapter named Jnana Vijnana Yoga, the yoga of knowledge and wisdom. In the Upanishads of Bhagavad Gita, the science of the absolute Brahma Vidya, the scripture of yoga, in the dialogue between Sri Krishna and Arjuna. Om Tatsat. యోగ గ్రంథమైన భగవద్గీత ఉపనిషత్తులలోని పరమాత్మ శాస్త్రమైన బ్రహ్మ విద్య శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి మధ్య జరిగిన సంభాషణలో జ్ఞాన విజ్ఞాన యోగం, జ్ఞాన మరియు వివేక యోగం అనే 7వ అధ్యాయం ఈ విధంగా ముగిసింది.